అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓ భర్త తన భార్య కోసం పోరాటానికి దిగాడు. ఏకంగా ధర్నాకే కూర్చుంటా ఉన్నాడు. ఏంటి ఈ స్టోరీ అనుకుంటున్నారా? మీ డౌట్ తీరాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. సమాజంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో నిజామాబాద్లో జరిగిన ఈ ఘటన చెప్తోందండి. కట్టుకున్న భార్య తన సొంత బావతోనే అక్రమ సంబంధం పెట్టుకుందని ఒక భర్త రోడ్డు మీదకి వచ్చాడు. ఎలా కూర్చున్నాడు చూడండి. నా భార్య నాకు కావాలి అంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ఏకంగా బ్యానర్తో తన నిరసన వ్యక్తం చేయటం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. జక్రాన్పల్లి మండలానికి చెందిన ప్రశాంత్కి సంయుక్తతో ఆగస్టులో చాలా ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్ళైన కొద్ది రోజులకే ప్రశాంత్కు ఒక చేదు నిజం తెలిసిందండి. కొద్ది రోజులకే తన భార్య తన సొంత బావ లింబాద్రితో కొంతకాలంగా రహస్యంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అతను కనిపెట్టాడు. వీళ్ళ మధ్య జరుగుతున్న అసభ్యకరమైన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశాంత్ ఆధారాలతో సహా పట్టుకున్నాడు. తన భార్యకు నచ్చజెప్పాడు. ఫలితం శూన్యం. చివరికి ప్రశాంత్కు భార్య నుంచి కానీ ఇటు బావ లింబాద్రి నుంచి కానీ వేధింపులే ఎదురయ్యాయి. ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? నీకు అసలు ఏంటి, ఏమనుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? మైండ్ని సరిగా ఉంచుకో అని చెప్పి రివర్స్గా అతనికే క్లాస్ పీకటం మొదలుపెట్టారు. పైగా 40 మంది మనుషుల్ని వెంటేసుకుని వచ్చి ప్రశాంత్ని బెదిరించడమే కాకుండా ఎదురు తిరిగితే 15 లక్షల రూపాయలు చెల్లించి విడాకులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారంట. బాధితుడి ఆవేదనది. ఆయన ఆ విధంగా కూర్చొని ధర్నా చేయటం, నా భార్యని ఇంకా వదిలిపెట్టరా నువ్వు, నా భార్యని నాకు అప్పగించేరా నువ్వు, మా జోలికి రావద్దురా అని చెప్పి అతను వాళ్ళ ఇంటి ముందే, ఆ లింబాద్రి ఇంటి ముందే కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు. విసిగిపోయినటువంటి ఆ భర్త ప్రశాంత్ నేరుగా నిజామాబాద్లో ఆ లింబాద్రి ఇంటి దగ్గరికి కూర్చున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆందోళన చేస్తూ ఉన్నాడు. బావ వరుసయ్యే వ్యక్తి ఇలాంటి పని చేయటంపై సమాజం అసలు ఎటుపోతుందో అని చెప్పి అతను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. తనకు ఇంకా ప్రాణహాని ఉంది. మీడియా అలాగే మహిళా సంఘాలు స్పందించి నాకు న్యాయం చేయండి అని చెప్పి అతను మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో, ఎంతమంది భర్తలను చంపేస్తున్నారో చూస్తూ ఉన్నాం. సో అవన్నీ ఆ భయం పట్టుకున్నట్టుంది అతనికి. ఎందుకంటే మొన్న మేడిపల్లిలో మనం చూడలేదా, భర్త అశోక్ని ఎంత దారుణంగా తను కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, కాలేజీలో మేనేజర్గా పనిచేస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత గొంతుకి చున్నీలేసి బిగించి మరీ చంపేశారు. మళ్ళీ గుండెపోటు నాటకం ఆడారు. నిన్న కూడా ఒక వార్త చూసాం మనం. భర్తని చంపేసి గుండెలు బాదుకుంటూ రోధిస్తోంది ఒక మహిళ. ఈ సంవత్సరం భర్తల్ని చంపిన కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఆ భయం, ఎందుకంటే వీళ్ళు బెదిరించేసరికి నిజంగా భయపడిపోయాడు ఇతను. ఏంటి, నా జీవితం ఈ విధంగా అయిపోయింది, ఎన్నో కలలు కన్నాను, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, తన గతం ఇదే, ఈ విధంగా చేస్తుందా, బావతో ఈ విధంగా సరసాలు చేస్తూ ఉందా? ఎందుకంటే ఆధారాలు చూపిస్తూ ఉన్నాడు. వాట్సాప్లో వాళ్ళు చేసుకున్న మెసేజ్లు, క్లోజ్గా మాట్లాడుకున్న మాటలు, తన గురించి మాట్లాడుకున్న మాటలు, ఇవన్నీ చూసి కంగు తిని ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినకపోవడంతో ఈరోజు ధర్నా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. చూశారుగా, సాక్ష్యాలు ఉన్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆ బాధితుడు చెప్తా ఉన్నాడు. వావి వరసలు మరిచిపోయి ప్రవర్తిస్తున్న ఇలాంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. పోలీసులు ఇకనైనా స్పందిస్తారో లేదో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే అతను చాలా ఆవేదనగా ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. అక్కడ ఇంటి ముందుకు వచ్చి కూర్చుని ఆ ఇంట్లో ఆ లింబాద్రి కుటుంబ సభ్యులు, ఎక్కడెందుకు కూర్చున్నావు, ఎక్కడి నుంచి వెళ్ళిపోయి, ఇక్కడ రావటం కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే నువ్వు పోలీస్ కేసు పెట్టు అని చెప్పి అని అతన్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజంగా అతను చెప్పే దాంట్లో వాస్తవం ఉందనిపిస్తోంది. ఎందుకంటే ఆధారాలు చూపిస్తూ ఉన్నాడుగా, వాళ్ళు చాటింగ్ మొత్తం చూపిస్తూ ఉన్నాడుగా. మళ్ళీ బెదిరించారంట, ఇంకా 15 లక్షలు ఎదురిచ్చి నువ్వు విడాకులు తీసుకో మరి అంటున్నారంట. కాబట్టి ఇది క్లియర్గా పోలీసులు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అతనికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నా పేరు ప్రశాంత్ కట్రాజీ. నేను చింతల సంయుక్త అమ్మాయిని కొరుట్ల నుండి ఆగస్టు 13 తారీఖు 2025లో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెద్ద నుంచి రెండవ అక్క భర్త లింబాద్రి గుత్తకుంట. అతను మన సుందరం ఫైనాన్స్లో ఒక ఉద్యోగి, హోమ్ లోన్స్కి సంబంధించి రికవరీ డిపార్ట్మెంట్లో. అయితే జరిగిన విషయం ఏంటి అంటే,
నా భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకొని నా భార్యని వల్గర్గా అన్ని గలీజ్గా అవి చూపించు ఇవి చూపించు అని అడగడం. మరి అదేవిధంగా ఇప్పుడు నేను వీరిద్దరిని దొరకబట్టిన దానికి నన్ను పగబట్టి ఉల్టా నేను కేసు పెడితే వాళ్ళు రాకుండా పోలీసులను బెదిరించి నాకు న్యాయం చేకూర్చాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టుని ఆశ్రయించాను, పోలీసులను ఆశ్రయించాను, చట్టాన్ని నేను ఖచ్చితంగా విలువిస్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఎలాంటి అడల్టరీ ఇష్యూస్ జరిగినా ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి ఎవరు ఏం తప్పు చేసినా ఏది కూడా వర్తించదు. కాకపోతే ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఒకటే ఒక అవకాశం ప్రేమ కథ. ఎందుకంటే వాళ్ళు పంపించిన మెసేజ్లు వాళ్ళ చాటింగ్లు అవన్నీ కూడా నేను ప్రూఫ్లతో సహా దొరకబట్టడం జరిగింది వాట్సాప్ నుంచి. నేను మీ ఇంట్లోకి వచ్చిన నేను రోడ్ మీద ఉన్నా, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, నా రోడ్ మీద ప్రాపర్టీ. న్యాయం కోసం నేను ఏడైనా పోరాడతా, న్యాయం కోసం నేను ఏడైనా పోరాడతా. తప్పు చేస్తే ఇవన్నీ పట్టుకొని తిరిగా నా జీవితం కావాలని పెళ్లి చేసుకోవాలి. నేను ఎన్ని ఆశలు ఉంటాయి పెళ్లి చేసుకున్నా అక్కడ. ఇవి చదువుకోరు అత్తగారు నా తల్లి నేర్పించిన నాకు సంస్కారం ఉన్నది. నేను ఒక అట్ల కమ్మరు ఉన్నాయి పుట్టిన, నాకు ఒక ధర్మం ఉన్నది. నా పేరు ప్రశాంత్ కర్రాజీ.